హలో స్టూడెంట్స్, మనం ఇఫ్ స్టేట్మెంట్ మీద ఒక 5 to 6 ప్రోగ్రామ్స్ రాసాము. నాకు తెలిసి మీరు అందరూ ఇఫ్ కండిషన్ ఎలా యూజ్ చేయాలో నేర్చేసుకున్నారు. సో ఇప్పుడు నేను సేమ్ క్వశ్చన్స్ని ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి ఎలా రాయాలో నేర్పిస్తాను. ఫస్ట్ అసలు ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఎలా వర్క్ అవుతుంది ఒక 2-3 ప్రోగ్రామ్స్ చెప్పిన తర్వాత నేను ఇప్పటివరకు రాసిన ప్రోగ్రామ్స్ అన్నింటినీ మళ్ళీ ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి రాసే ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటితో పాటు మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని అసైన్మెంట్స్ కూడా ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ఎట్లా రికార్డ్ చేస్తున్నాను కాబట్టి లెంతీ వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోస్ ప్రిపేర్ చేస్తాను. ఎలాగో మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి మనం లైవ్ సెషన్సే ఉంటాయి. ఈరోజు కొద్దిగా ఇంటర్నెట్ ఇష్యూ ఉండడం వల్ల, అలాగే నాకు కొద్దిగా వేరే వర్క్ ఉండడం వల్ల టైమింగ్ సెట్ అవ్వలేదు. ఓకే, లెట్స్ ఎంటర్ ఇన్ టు ద ఇఫ్ ఎల్స్. ఓకే, రెడీయా మీరందరూ నేర్చుకోవడానికి? ఎస్, మీరు అందరూ రెడీ, నాకు తెలుసు. సో వెళ్దాం. సింపుల్. ఇఫ్ బ్లాక్ అంటే ఏంటి? ఇది ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ కనుక ట్రూ అయితే, మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? ఇఫ్ వరకు మాత్రం నేర్చుకున్నాం. ఆ కండిషన్ కనుక ట్రూ అయినప్పుడు మాత్రమే మనం ఆ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ లైన్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తుంది. ఇది కంపైలర్. అలా కాకుండా మనం ఒక కండిషన్, కొన్నిసార్లు ఏంటంటే ఒక కండిషన్ చెక్ చేసిన తర్వాత అది ట్రూ అయితే మనము ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం అనుకుంటాం, లేదంటే ఒక బ్లాక్ ఆఫ్ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటాము. అది ఒకవేళ ఫాల్స్ అయితే మనకు ఆల్రెడీ ఒక కన్క్లూజన్ వస్తుంది. ఇది ట్రూ అయితే ఈవెన్ నెంబర్, ఇది ఫాల్స్ అయితే ఆటోమేటిక్గా ఆడ్ నెంబర్. మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్, మళ్ళీ ఇంకొక కండిషన్ రాయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ చూపిస్తాను. సో అది ఓన్లీ ఇఫ్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇఫ్ ఎల్స్ రాయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్స్ అనేది ఎలా ఉంటుంది అంటే సింటాక్స్. సో ఇప్పుడు చూడండి, ఈ ఇఫ్ రాసిన తర్వాత, ఓకే, ఇఫ్ కండిషన్ అయిపోయిన తర్వాత ఈ ఇఫ్ బ్లాక్ అయిపోతుంది కదా, ఆ తర్వాత ఇమ్మీడియట్గా మనం ఎల్స్ రాసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ లైన్లో కూడా రాసుకోవచ్చు. ఎల్స్ మళ్ళీ ఎల్స్ కూడా ఒకటి ఏంటి, బ్లాక్. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇదే కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా ఈ ఇఫ్ బ్లాక్ లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఎల్స్ బ్లాక్ లోకి జంప్ అవుతుంది. సో మళ్ళీ ఎల్స్ బ్లాక్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ బయటికి వచ్చేసి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ లైన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తుంది. సో మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను వెళ్తున్నాను, ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ సింపుల్, మీరు ఇప్పటివరకు రాసిన ప్రోగ్రామ్స్లో సింప్లెస్ట్ ఏంటంటే ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్, లేదు అంటే 2 నెంబర్స్ ఇస్తే అది ఏది బిగ్ నెంబర్ ఏది స్మాల్ నెంబర్ అలా. సో ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ట్రై చేద్దాం. సో దానికోసం ఏం చేస్తున్నా, సింపుల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక 6 అనే నెంబర్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈవెన్ నెంబరా కాదా అంటే మీరు అందరూ ఆల్రెడీ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేశారు. ఎవరైతే చేయని వాళ్ళు ఉంటే, ఎవరైనా బిగినర్స్ ఉంటే ప్రీవియస్ వీడియోస్, ఈ ప్లేలిస్ట్లో ప్రీవియస్ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేసి తర్వాత ఇక్కడికి రండి. సో ఏం చేస్తున్నాం, ఇప్పుడు ముందే ఒక కండిషన్ రాస్తున్నాం. ఇఫ్ ఏంటి, ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెక్ చేయాలంటే కండిషన్ ఏంటి గుర్తుంచుకోండి, సింపుల్. ఏ పర్సంటైల్ 2 అంటే ఏని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందో ఇంపార్టెంట్ మనకి. ఒకవేళ ఆ రిమైండర్ అనేది 0కి ఈక్వల్ అయితే మనం ఏంటి కన్ఫర్మేషన్, దట్ ఈస్ అ ఈవెన్ నెంబర్. అది ఈవెన్ నెంబర్ అని మనకు తెలుసు. సో ఒక నిమిషం, నా కర్సర్ ఇబ్బంది పడుతుంది. సో ప్రింట్ ఎఫ్ మనం ఇక్కడ ఏం రాయొచ్చు, ఏ ఈజ్ అ, ఇది స్మాల్ ఏ కాబట్టి ఏ ఈజ్, అదర్వైజ్ సింపుల్, ఎందుకంత పెద్ద లాజిక్, ఈవెన్ నెంబర్ అని రాద్దాము. సో మనం ఓన్లీ ఇఫ్ యూజ్ చేసి ఏం రాయాలి, అది ఒకవేళ ఆడ్ నెంబర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం ఏం రాస్తాం, నిన్నటి వరకు ప్రోగ్రామ్స్, ఇఫ్ ఏ పర్సంటైల్ 2 నాట్ ఈక్వల్ టు, ఓకే, కంపారిజన్ చూస్తున్నాం, నాట్ ఈక్వల్ టు 0 లేదంటే ఈక్వల్ టు 1 అయితే డెఫినెట్గా అది ఆడ్ నెంబర్ కాబట్టి నెక్స్ట్ రాసేసి ప్రింట్ ఎఫ్
ఆడ్ నెంబర్ అని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. సో చూడండి, ఇంకా ఈజీగా ఉండడం కోసం నేను పైన printf ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతుంది అనేది కూడా చెప్తాను, ఎగ్జిక్యూషన్ అనేది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకుందాం. సో ఈ ప్రతి లైన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, లాస్ట్లో ఎండ్. సో అప్పుడు మీకు ఫ్లో అర్థం అవ్వాలి. ఓకే, ఒక ప్రోగ్రామ్ మనకు 100 ఇన్స్ట్రక్షన్స్ రాసామనుకో, ప్రతి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తుంది. ఆ మధ్యలో ఇఫ్ ఉందా, ఇఫ్ ఎల్స్ ఉందా, లేదా ఫర్ లూప్ ఉందా, అన్ని చెక్ చేసుకుంటూ దాని దగ్గర ఎగ్జిక్యూట్ చేసుకుంటూ అది కంప్లీట్గా ప్రోగ్రామ్ ఈ మెయిన్లో ఉన్న అన్ని అయిపోయే వరకు కంప్లీట్గా అయిపోయి లాస్ట్లో రిటర్న్ 0 అనేది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఓకే, అది మనం ఆలోచించుకోవాలి. ఓకే ఫైన్, ఇప్పుడు ఇది ఈజీ. సో a = 6 కాబట్టి నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఏమొస్తుంది మనకి? ఫస్ట్ స్టార్ట్ వస్తుంది, ఆ తర్వాత a%2 ఒక ఎర్రర్ వచ్చిందా? నేనేం చేస్తాను, ఏమి మిస్ చేశాను చెప్పండి, ఏం మిస్టేక్ చేసా? ఓకే, ఇక్కడ ఉంది కదా, మిస్సింగ్ టెర్మినేటింగ్ క్యారెక్టరా, ఆడ్ నెంబర్ printf. ఓకే 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 ఓకే, టైపింగ్ మిస్టేక్, బిగినర్స్ మిస్టేక్, నో ప్రాబ్లం. యా, ఒక పని చేద్దాం, స్లాష్ అని ఇచ్చామనుకోండి, అట్లీస్ట్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది, మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ని మనం ఎల్స్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలియాలి. ఫస్ట్ అడ్వాంటేజ్ తెలియదు ఊరికే ఎల్స్ యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, స్టార్ట్, ఈవెన్ నెంబర్, ఎండ్. సో ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇంట్ a = 6. సో అంటే a అనే వేరియబుల్లో 6 అనే వాల్యూ స్టోర్ అయింది మెమరీలో. తర్వాత printf స్టార్ట్ స్లాష్ n అంటే స్టార్ట్ అనేది ప్రింట్ అయింది, తర్వాత నెక్స్ట్ లైన్లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఇఫ్ ఈ కండిషన్ చెక్ చేసింది, a%2 =0, 0నా? ఎస్, 0 అయితే అది ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళిపోయింది. printf ఈవెన్ నెంబర్ అని టైప్ ప్రింట్ చేసేసింది. తర్వాత ఇఫ్ బ్లాక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి a%2 అనేది ఆ రిమైండర్ అనేది 0కి ఈక్వలా కాదని చెక్ చేసింది, మళ్ళీ చెక్ చేసింది ఇక్కడ. ఓకే, మన కంప్యూటర్కి మళ్ళీ చెప్తాం, ఇది మళ్ళీ ఒకసారి చెక్ చేయి, నాట్ ఈక్వల్ టు 0నా లేకపోతే ఈక్వల్ టు 0నా అన్నట్టు చెక్ చేయమన్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చెక్ చేసింది, ఓకే ఇది నాట్ ఈక్వల్ టు 0 అనేది ఫాల్స్, ఎందుకంటే ఆ వాల్యూ అనేది 0, 6%2 అనేది రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఈ ఫాల్స్ అయిన కారణంగా ఈ స్టేట్మెంట్ని ఈ ఇఫ్ బ్లాక్లోకి వెళ్లకుండా మళ్ళీ బయటికి వచ్చేసి నెక్స్ట్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అని printf ఎండ్ అది అది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రిటర్న్ 0 అంటే ఇది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అయిపోయింది. అంటే మనకి ఏముంది, స్టార్ట్, ఈవెన్ నెంబర్, ఎండ్ అని వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ a%2 = 0 అని చెక్ చేస్తే ఇది ట్రూ అయితే ఈవెన్ నెంబర్. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే మనకు తెలుసు, ఇది ఫాల్స్ అయితే ఆటోమేటిక్గా ఆడ్ నెంబర్ కదా, ఆటోమేటిక్గా అది ఫాల్స్ అయితే ఆడ్ నెంబర్. అలాంటప్పుడు మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ రాయడం వల్ల ఏమవుతుందంటే మనం కంప్యూటర్కి ఎక్స్ట్రా వర్క్ చెప్తున్నాం. సో ఆల్రెడీ అంటే కంప్యూటర్లో ఇప్పుడు బ్రెయిన్ అనుకోండి, కంప్యూటర్లో CPU ఏం చేస్తుంది, a%2 = 0నా కాదా అని చెక్ చేస్తుంది, కొంత ఎఫర్ట్ ఉంటుంది. అది ట్రూ అని చెప్పింది, ట్రూ అని చెప్తే ఈవెన్ నెంబర్. ఒకవేళ అది ఫాల్స్ అని చెప్తే ఆటోమేటిక్గా ఆడ్ నెంబర్ అని మనకు తెలుసు కదా. అలాంటప్పుడు మళ్ళీ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాసి ఇది ఈవెనా కాదా, ఇది ఈక్వల్ టు 0నా కాదా అని మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ మన కంప్యూటర్కి ఇంకొక ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం కదా. మనకు ఆల్రెడీ తెలిసిన ఆన్సర్, మనకు ఆన్సర్ తెలిసిన తర్వాత కూడా మళ్ళీ కంప్యూటర్కి ఇంకొక పని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, ఇది ఒకవేళ ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఆడ్ నెంబర్ అని మనకు తెలుసు కాబట్టి ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఈ ఎక్స్ట్రా ఎఫర్ట్ కంప్యూటర్ మీద ఎక్స్ట్రా బర్డన్ అనేది మీరు అనుకోవచ్చు, ఇది చాలా చిన్న క్యాలిక్యులేషన్ కదా ఎందుకని. కానీ మనం ఫ్యూచర్లో మనం కొన్ని 100 లైన్స్ ఆఫ్ కొన్నిసార్లు 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం, అది ఎగ్జిక్యూట్ చేస్తాం. అప్పుడు అన్నెసెసరీగా మన ఇఫ్ కండిషన్స్ రాస్తూ పోతే ఏమవుతుంది, అవసరం లేకుండా కూడా పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది స్లో అయిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్ కదా. మీరు ఎప్పుడైనా ఏదైనా ఆన్లైన్లో ఏదైనా టికెట్ బుక్ చేసుకోవాలంటే మీకు అక్కడ లోడింగ్ అనో లేదా క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే మధ్యలో లోడింగ్ అని వచ్చింది అనుకో, మనకు డెఫినెట్గా మనం డిసప్పాయింట్ అవుతాం కదా. అంటే మన ఏంటి, అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుండాలంటే మనం ఫస్ట్ నుంచి ప్రోగ్రామింగ్ నేర్చుకునే బిగినింగ్ నుంచి కూడా మనం సాధ్యమైన వరకు తక్కువ ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేసి మనం అవుట్పుట్ తీసుకురాగలగాలి. సో ఇక్కడ ఏమవుతుంది, అనవసరంగా ఇంకొక ఇఫ్ కండిషన్ ఎక్స్ట్రా రాస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి,
ఇక్కడ మళ్ళీ నువ్వు చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ మళ్ళీ నువ్వు ఎక్స్ట్రాగా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏం చేయొచ్చు, ఎల్స్ యూజ్ చేద్దాం. సో ఎల్స్ అంటే ఏ పర్సెంటైల్ 2 ఈక్వల్ టు 0 అనేది ట్రూ అయితేనేమో ఈవెన్ నెంబర్ అని తెలుసు మాకు. ఒకవేళ ఫాల్స్ అయితే మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ కంప్యూటర్కి ఇంకొక ఎక్స్ట్రా వర్క్ చెప్పాల్సిన పని లేదు. సింపుల్గా కన్ఫర్మేషన్ మనకు వచ్చేసింది, అది ఆడ్ నెంబర్ అని మనకు తెలిసిపోయింది, కాబట్టి ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేద్దాం. ఓకే, ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు కూడా సేమ్ ప్రోగ్రామ్ అంటే సేమ్ రిజల్ట్స్ వస్తాయి. 6 ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ అని రావాలి. ఏమైంది, ఫస్ట్ ప్రింట్ ఎఫ్ స్టార్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసేసింది. ఆ తర్వాత ఏ పర్సెంటైల్ 2 ఈక్వల్ టు 0 కాదా, 0 ఈక్వల్ కాబట్టి 6% అనేది రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఇది ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అయింది. ఇది కండిషన్ ట్రూ అయితే ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. డైరెక్ట్ ఏమవుతుంది, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ జంప్ అవుతుంది నెక్స్ట్ లైన్ కి. జంప్ అయ్యి ఇది ఎంటీ లైన్ అన్నప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోదు. తర్వాత ప్రింట్ ఎఫ్ ఎండ్. ఓకే, మన ఎంటీ లైన్స్ కూడా ఎక్స్ట్రాగా అనవసరంగా ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, ఒకటి ఇస్తే సరిపోతుంది మాక్సిమం. ఓకే, సో ఇప్పుడు మీకు ఎల్స్ ఎలా యూజ్ చేయాలో అర్థం అయ్యింది అనుకుంటున్నా. ఎందుకు యూజ్ చేస్తున్నాం, సేమ్ ప్రోగ్రామ్ ని మనం 2 ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసి కూడా రాయొచ్చు, కానీ ఆ సెకండ్ ఇఫ్ కండిషన్ అనేది అన్నెసెసరీ. సో అన్నెసెసరీగా మనం లైన్స్ ఆఫ్ కోడ్ ని ఇంక్రీజ్ చేయకూడదు, అన్నెసెసరీగా సిపియు మీద మనం బర్డన్ కూడా ఇవ్వకూడదు. దట్స్ వై ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మనం ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము, అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఎల్స్ హెల్ప్ తీసుకుని మనం రాసాం. సో మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఈక్వల్ టు 6 కదా, మరి 7 అని ఇస్తే అది ఈవెన్ నెంబర్ అని ఇస్తుందో ఆడ్ నెంబర్ ఇస్తుందో చెక్ చేద్దాం. సో చూడండి, ఆడ్ నెంబర్. సో మీరు ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత బిగినర్స్ చెప్తున్నా, మిగతా వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. సో మీరు ఇక్కడ నెంబర్స్ కొన్ని ఈవెన్ నెంబర్స్ ఇచ్చి టెస్ట్ చేయండి, కొన్నిసార్లు ఆడ్ నెంబర్ ఇచ్చి టెస్ట్ చేయండి. పర్ఫెక్ట్గా ఈవెన్ నెంబర్ ఇచ్చినా ఆడ్ నెంబర్ ఇచ్చినా పర్ఫెక్ట్గా క్యాల్కులేట్ చేసి రిజల్ట్ ఇస్తేనే వచ్చినట్టు. సో ప్రతిసారి ప్రతి లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, రిటర్న్ 0 అన్నప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడం ఆపేస్తుంది. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు మీకు ఎల్స్ అనేది ఎలా రాయాలో అర్థమైంది, ఇఫ్ ఎల్స్ ఎలా యూజ్ చేయాలో. సో ఇప్పటి వరకు మనం రాసిన ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, ఇప్పుడు ఇఫ్లో రాసాం కదా, ఏం ప్రోగ్రామ్స్, ఒక 4 ప్రోగ్రామ్స్ రాసాం కదా. ఒక నిమిషం, ఎక్కడ ఉన్నాయి అసైన్మెంట్, డిలీట్ చేస్తానా ఏంటి, జస్ట్ ఏంటి, చెక్ ద నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. నేను చెప్పేసా ఇంతకుముందు ఓన్లీ ఇఫ్ అని చెప్పా కదా, ఇప్పుడు ఏమని చెప్తున్నా, సేమ్ ప్రోగ్రామ్స్ ని ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి రాయండి. ఓకే, యూజింగ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి రాయండి. సో చెక్ ద గివెన్ నెంబర్ ఈజ్ డెసిమల్ ఆర్ నాట్. మనం నిన్న రాసాం ప్రోగ్రామ్, సేమ్ అదే ప్రోగ్రామ్ ని ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి రాయండి. తర్వాత చెక్ విచ్ నెంబర్ ఈజ్ బిగ్ ఇన్ 2 నెంబర్స్. ఇది చాలా సింపుల్, ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి రాయండి. తర్వాత రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. ఓకే, ఈ వీడియో ముందే ఇంకొక వీడియో అప్లోడ్ చేశాను, సో అది చూసి ప్రాక్టీస్ చేసి తర్వాత ఇఫ్ ఎల్స్ కూడా రాయండి. ఇది ఈ రోజుకి మీకు అసైన్మెంట్. సో February 7th రోజు ఎల్స్ అనేది ఎలా యూజ్ చేయాలో చెప్పాను. సో ఇప్పటివరకు రాసిన 4 ప్రోగ్రామ్స్ని, ఇఫ్లో రాసిన ప్రోగ్రామ్స్ని ఈరోజు ఎల్స్ యూజ్ చేసి, అంటే ఆఫ్కోర్స్ ఆల్రెడీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ 3 ప్రోగ్రామ్స్ మీరు రాయండి. ఇంకా కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని అసైన్మెంట్ కూడా ఇస్తాను. ఓకే, ఇవి ఈరోజు ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి. నెక్స్ట్ రోజు ఇంకా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ర్యాండమ్గా ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు కంగారు పడద్దు. మనం వెబ్ డెవలప్మెంట్ మీద కంప్లీట్గా జావాస్క్రిప్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ డేటా స్ట్రక్చర్స్ విత్ C++ అండ్ ఒక ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ చేద్దామని మనం ట్రైనింగ్ స్టార్ట్ చేసాము. ఇది ఇప్పుడు ఈ వీడియో మీకు ఏదైతే ప్లేలిస్ట్లో ఉందో ఆ ప్లేలిస్ట్లో ఫస్ట్ నుంచి చూస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి.
ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు అర్థం అయితే నా కమెంట్ సెక్షన్లో ఎస్ వి అండర్స్టూడ్ ఇఫ్ ఎల్స్ అని రాయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఏ పాయింట్లో మీకు అర్థం అవ్వలేదో నాకు చెప్పండి. లేదు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు అర్థం కాలేదు, ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పమంటే కోర్స్ డెఫినెట్గా నెక్స్ట్ సెషన్లో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.